ఈ చిత్రాన్ని చాలామంది చూస్తారు, కానీ ఇందులో దాగి ఉన్న నిజాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఇదే మన జీవితం. ఆ చెట్టుని బలంగా లాగుతున్న ఏనుగును చూసారా? అదే మన గతం. మన పాత జ్ఞాపకాలు మనల్ని ఎప్పుడు వెనక్కి లాగుతూ మన ప్రశాంతతని దెబ్బతీస్తున్నాయనేది చూపెడుతుంది. కింద బుసలు కొడుతున్న భయంకరమైన పాములు మన కోసం ఎదురు చూస్తున్న మరణం. కొమ్మను కొరికేస్తున్న ఆ 2 ఎలకలు, తెల్ల ఎలుక పగలు, నల్ల ఎలుక రాత్రి. రోజు రోజుకు మనం మరణానికి దగ్గరవుతూనే ఉన్నామని చెప్తున్నాయి. ఇన్ని ప్రమాదాలు ముంచుకొస్తున్నా ఆ కొమ్మని పట్టుకొని వేలాడుతున్న మనిషి మాత్రం పాము నోట్లో చిక్కుకున్న కప్ప ముందున్న పురుగు కోసం నాలిక చాపినట్లు పైన ఉన్న తేనె చుక్క కోసం ఆశగా నోరు తెచ్చుకొని చూస్తున్నాడు. ఆ తేనె చుక్కేంటో తెలుసా? మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు. ఈ ఆకర్షణలు లౌకిక సుఖాల మత్తులో పడిపోయి తన పక్కనే చేతులు చాచి ఈ కష్టాల నుండి గట్టెక్కించడానికి సిద్ధంగా ఉన్న భగవంతుని కూడా మనిషి గుర్తించలేకపోతున్నాడు. ఇలాంటి క్షణిక సుఖాల మత్తులో పడి భగవంతుణ్ణి, జన్మనిచ్చిన కన్న తల్లిని, తండ్రిని కూడా పట్టించుకొని మూర్ఖుల గురించి మీరేమంటారా? కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఎవరైనా ఒకటి గుర్తుంచుకోవాలి, అన్నీ నాకే తెలుసు అనుకునేవాడు అక్కడే ఆగిపోతాడు. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనుకునేవాడు ముందుకు సాగిపోతాడు. జై హింద్.